మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు చూసినట్లయితే, అపోస్తలుడైన యోహానికి ఈ 7 సంఘాలకు ఈ ఉత్తరాన్ని రాసి పంపించమని యేసుక్రీస్తు వారు చెప్పిన సంఘాలలో 3వ సంఘము పెర్గేములో ఉన్నటువంటి సంఘానికి కొన్ని సంగతులు రాసి పంపించారు. అందులో యేసుక్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటూ, ఆయన వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులేమనగాని, నీవు సాతాను కాపురమున్న స్థలంలో నీవు ఉన్నావు అని, అంతిప అనే వ్యక్తి మీ మధ్య చంపబడిన సమయంలో నా మీద ఉన్న విశ్వాసాన్ని మీరు విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినా నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది. బిలాము బోధను, నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. నీవు మారు మనసు పొందితే సరి, లేకపోతే త్వరగా వచ్చి నీతో యుద్ధము చేస్తాను. నీవు మారు మనసు పొందితే మరుగయ్యున్న మన్నాను నీకు భుజింపనిస్తాను. అలాగే ఒక తెల్ల రాతిని నీకు ఇస్తాను, దాని మీద ఒక క్రొత్త పేరు నీకు వ్రాయబడి ఉంటుంది. అది పొందిన వానికే ఆ పేరు తెలుస్తుంది అని యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని గురించి మాట్లాడారు. సరే, మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, పెర్గేములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అంటాడు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము కలిగిన వాడు. అసలు ఈ ఖడ్గము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వాక్యమే ఆ ఖడ్గము అన్నది మనం గ్రహించాలి. మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఒక విశ్వాసి అపవాది వారి యొక్క అనుచరులతో యుద్ధము చేయడానికి, తనను తాను కాపాడుకోవడానికి ధరించవలసిన వాటిని గురించి, అలాగే సాతానుతో యుద్ధము చేయడానికి కావలసిన యుద్ధోపకరణాలను గురించి మాట్లాడుతూ ఏమంటాడు అంటే, వాక్య ఖడ్గమును మీరు ధరించండి అంటాడు. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో కూడా దేవుని వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ఉన్నది అంటాడు. అంటే ఇక్కడ 2 అంచులు గల ఖడ్గము అంటే దేవుని వాక్యము అని. ఆ ఖడ్గము దేనిని సూచిస్తుంది అంటే యుద్ధాన్ని సూచిస్తూ ఉంది. మనం యెహోషువ యెరికో దగ్గర ఖడ్గము దూసి ఉన్న ఒక దేవదూతను చూసి, నీవు మా పక్షము వాడవా మా శత్రువుల పక్షపు వాడవా అన్నప్పుడు ఆ దేవదూత సెలవిస్తుంది, నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అంటాడు. అంటే ఖడ్గము వాక్యమై ఉన్నది. దూయబడినటువంటి ఖడ్గము యుద్ధాన్ని చూపిస్తూ ఉంది. అంటే రోమా ప్రభుత్వంలో 2 విధాలైనటువంటి అధికారులు ఉండేవారు. ఒక రకం అధికారికి ఖడ్గము ధరించడం అనేది ఖడ్గము లేనటువంటి అధికారి. అంటే ఈ ఖడ్గము లేనటువంటి అధికారికి మనుషులకు తీర్పు తీర్చడానికి, వారికి ప్రాణహాని చేయడానికి ఎలాంటి అధికారము లేదు. ఇక 2వ రకము అధికారి ఎవరు అంటే ఖడ్గాన్ని ధరించి ఉన్నటువంటి అధికారి. ఈ అధికారికి తీర్పు తీర్చి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిని అణిచివేయడానికి, హాని చేయడానికి అధికారం ఇవ్వబడింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా 2 అంచుల కల ఖడ్గము ధరించారు. అంటే అర్థం ఏంటి అంటే, సమస్త అవిధేయతను అణిచివేసి
శత్రువులైన వారిని తప్పక నాశనము చేస్తాను అని సంఘానికి అభయాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, మీ దేహాన్ని చంపేవానికి మీరు భయపడవద్దు, కానీ దేహమును ఆత్మను నరకంలో వేసి నాశనము చేయగలిగిన వానికి మీరు భయపడండి అంటాడు. ఈ రోజున దేవుని సంఘమైనటువంటి మనం మన శరీరాన్ని చంపేవారికి, మనము మన ప్రాణాన్ని చంపేవారికి భయపడడం కాదు, కానీ దేహమును ప్రాణమును ఆత్మను కూడా నిత్య నరకంలో వేసి మన ప్రాణాత్మ దేహాలను కూడా నాశనము చేయగలిగిన దేవునికి మాత్రమే భయపడి ఆయనకి లోబడి జీవించాలి. ఇక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అంటాడు. అంటే సాతాను నివసించేటటువంటి, సాతాను యొక్క కాపురమున్న స్థలంలో ఈ పెర్గేము సంఘము ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. మనకి కోటాను కోట్ల అపవిత్రాత్మలు ఉన్నాయి అన్న సత్యం మనం గ్రహించాలి. ఈ అపవిత్రాత్మల అన్నిటి మీద అధికారి సాతాను. ఈ అపవిత్రాత్మలకు ఒక మనిషి చోటిచ్చినప్పుడు ఆ వ్యక్తి చనిపోయేంతవరకు వారి దేహంలో నివసిస్తాయి అన్న సత్యం మనము గ్రహించాలి. ఇప్పుడు సాతానుకి ప్రధానమైనటువంటి వాంఛ ఏంటి అంటే, నేను దేవునిగా ఆరాధించబడాలి అనే వాంఛ. అందుకనే దేవుడు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలను సృష్టించినప్పుడు ఈ యొక్క దేవదూతలలో ప్రధాన దేవదూతలైనటువంటి వారు కెరూబులు, సెరాపులలో ఒక ఔన్నత్యము కలిగిన దేవదూత లూసిఫర్. ఇతడు మంచి వాయిద్యకారుడు, సౌందర్యము కలిగిన వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు. ఈ ప్రధాన దూతలలో దేవుణ్ణి ఆరాధించడంలో ప్రధానమైనటువంటి దేవదూతగా తాను ఉన్న సమయంలో తన హృదయంలో పుట్టిన వాంఛ ఏంటి అంటే, ఇదిగో దేవుడు మాత్రమే పూజలు అందుకుంటున్నాడు, నేను ఆయన వలె పూజింపబడాలి, ఆరాధించబడాలి అని కోరిక కలిగినప్పుడు కొన్ని దేవదూతలను వాడి పక్షముగా చేర్చుకున్నప్పుడు దేవుడు తన యొక్క ఆలోచన గుర్తించి పరలోకం నుండి నెట్టివేసినప్పుడు ఆ దేవదూతలే దెయ్యపు ఆత్మలుగా, ఆ దెయ్యపు ఆత్మలు అపవిత్రాత్మల అన్నిటికీ అధికారిగా లూసిఫర్ అనేటటువంటి సాతాను ఉన్నాడు. అందుకనే అతడి వాంఛను యేసు ప్రభువుల వారి దగ్గర కూడా, యేసు ప్రభువుల వారు 40 దినాలు రాత్రింపగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనను శోధించడానికి వచ్చి, ఇదిగో నాకు మ్రొక్కు, ఈ లోకము దాని మహిమను నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి అని యేసయ్య వాడిని ఎదిరించి పారద్రోలాడు. ఇప్పుడు ఆ వాంఛను ఎలా తీర్చుకుంటున్నాడు అంటే, సాతాను కాపురమున్న సింహాసనమున్న స్థలము అంటే అర్థం ఏంటి అంటే, ఈ పెర్గేము ప్రాంతంలో చక్రవర్తిని దేవునిగా ఆరాధించేవారు. అంటే చక్రవర్తి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడు. క్రైస్తవులంటే కిట్టని వాడిగా ఉన్నారు. కారణం ఏంటి అంటే, అందరూ రాజు చక్రవర్తి సమర్థుడైన కారణం చేత అందరూ దేవునిగా అతనిని ఆరాధిస్తే, క్రైస్తవులు మాత్రం క్రీస్తును మాత్రమే దేవునిగా ఆరాధించి ఈ యొక్క చక్రవర్తిని ఆరాధించని కారణము చేత చక్రవర్తి క్రైస్తవులకు విరోధంగా ఎన్నో హింసలను పెట్టినట్లుగా మనం చూడవచ్చు. అదే సమయమందు ఈ యొక్క పెర్గేము ప్రాంతంలో ఎస్క్లియస్ అనేటటువంటి ఒక దేవునిని వారు ఆరాధించారు. అంటే ఒక పాము రూపంలో ఉన్నటువంటి ఒక దేవుణ్ణి.
నీవే రక్షకుడువు అని ఆరాధించడం ప్రారంభించారు. అంటే బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వల దగ్గరికి సాతాను సర్పరూపములో వచ్చి వారిని మోసగించి దేవునికి విరోధంగా వారు పాపము చేసి దేవునికి దూరమయ్యేలా వారిని చేసింది. అదే సాతాను ఆది ఘట సర్పము సర్వలోకాన్ని మోసగించడమే కాకుండా దేవుని సంఘాన్ని కూడా ఏం చేస్తుంది అంటే యేసు క్రీస్తు వారితో మనకున్న అవినాభావ సంబంధాన్ని పాడు చేస్తూ మనల్ని దేవునికి దూరం చేయాలి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి సర్పాన్ని వారు ఏం చేస్తున్నారు అంటే నీవే మా రక్షకుడువు అని ఆరాధిస్తూ అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంది. అంత మాత్రమే కాకుండా పెర్గేములో ఒక ఎత్తైన కొండ మీద యూదులు 24 గంటలు దేవునికి బలి అర్పించి అక్కడ బలులను అర్పిస్తూ ఉండగా ఆ బలి ధూపం ఈ కొండ దిగువన ఉన్న వారికి నిత్యము ఆకాశమును అంటేటటువంటి పొగ బలిద్రవ్యం ఎగసి వెళ్తూ ఉండేది. అంటే చక్రవర్తి ఆరాధన ద్వారా అలాగే సర్పము రక్షకునిగా ఆరాధించబడుతూ అలాగే యూదులు నిత్యము బలిధూమాన్ని వేస్తూ ఉన్న ఆ పట్టణం అంటే సాతాను నిత్యము ఆరాధించబడాలి అనే వాంఛ ఏదో ఒక రూపంలో వాడు ఏం చేస్తున్నాడు అంటే తీర్చుకుంటున్నట్లుగా మనం చూడగలం. అందుకనే నీవు సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావు అన్నాడు. ఉదాహరణకి సాతానికి ఎవరు నివాసముగా మార్చబడతారు అని గనక మనం ఆలోచన చేస్తే సత్యము నుండి తొలగిపోయినటువంటి ప్రజలు. అందుకనే ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తర్వాత దానికి ఎక్కడైనా నివాసము దొరుకుతుందేమో అని తిరుగులాడుచూ ఉండగా ఎక్కడా నివాసము కనపడలేదు. అనుకుంది నేను వదిలి వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో నాకు ఆ నివాసం దొరుకుతుందేమో అని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఆ వ్యక్తి హృదయము ఖాళీగా ఊడ్చిపెట్టి ఖాళీగా ఉండడం చూసి తనకంటే చెడ్డవైన 7 అపవిత్రాత్మలను తీసుకుని వచ్చి నివాసం చేశాయి. అలాగే ఒక వ్యక్తి వెలిగించబడి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత మరలా ఉద్దేశపూర్వకంగా పాపము చేసి సత్యము నుండి వైదొలిగినట్లయితే అతని పరిస్థితి మొదటి పరిస్థితి కంటే కడపటి స్థితి మరింతగా చెడిపోతుంది. ఇక ఎవరిలో అపవిత్రాత్మలు నివసిస్తాయి అంటే నిజ దేవుణ్ణి ఎరుగనటువంటి పాపుల యొక్క హృదయంలో అపవిత్రాత్మలు నివసిస్తాయి అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అంటాడు. అంటే నిజ దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తున్న వారిని ఆవరించినవాడు వారిని ప్రేరేపించి నడిపించేది సాతానై ఉన్నాడు. ఇక మూడవదిగా ఎవరు సాతాను కాపురము చేసే నివాసము చేసే వారిగా ఉంటారు అంటే ఎవరైతే విగ్రహారాధనలో ఉన్నారు. అందుకనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మీరు దయ్యములతో పాలివారయుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు. అంటే విగ్రహారాధన ద్వారా ఎవరైతే వారికి అవకాశం ఇస్తూ ఉన్నారో అలాంటి వారిని వారు నివాస స్థలముగా చేసుకుని వారితో కలిసి నివసిస్తాడు అన్న సత్యం మనము గ్రహించాలి. ఇప్పుడు మనం మూడవదిగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం 13వ వచనంలో అంటాడు, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అంటాడు. ఇక్కడ పెర్గేము సంఘము
దేవుని అందలి విశ్వాసమును విసర్జింపలేదు అన్న సత్యం మనము గ్రహించాలి. ఈ రోజున క్రైస్తవ్యము అనేది వెలతో కూడినది అని, అది క్రయధనముతో కూడినది అన్న సత్యం మనము గ్రహించాలి. అంటే సాక్షిగా ఉండడము అంటే హతసాక్షి అవ్వడమే. క్రైస్తవునిగా ఉండడము అంటే హతసాక్షిగా మారడానికి సిద్ధపడడమే అనే సత్యం మనము గ్రహించాలి. ఉదాహరణకి అంతిప అనేటటువంటి యేసుక్రీస్తు వారికి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని, అంటే ఇత్తడి కోడే అంటే ఇత్తడితో డోలుగా చేసినటువంటి దాంట్లో ఆ అంతిప అనే వ్యక్తిని లోపల కూర్చుండబెట్టి కింద మంట వేసి ఆ వ్యక్తి రోస్ట్ అయ్యేలా, కాలిపోయేలాగా వారు అనేక చిత్రహింసలకు గురి చేసి చంపారు. ఇలాంటి సమయంలో పెర్గేము సంఘం భయపడలేదు, విశ్వాసం నుండి తొలగిపోలేదు, లేక దూరముగా పారిపోలేదు. కానీ అలాంటి చిత్రహింసలు, మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సహితం యేసుక్రీస్తు వారిని అందలి విశ్వాసాన్ని గట్టిగా చేతపట్టుకుని దేవుని కోసం బలముగా వారు నిలబడ్డారు. ఒక దేశంలో ఉగ్రవాదులు ఒక సంఘంలోనికి చొరబడి వారి మీద తుపాకీని గురిపెట్టి, ఇదిగో ఈ బైబిల్ గ్రంథం మీద మీరు ఉమ్మివేసి యేసుక్రీస్తు వారిని మీరు విడిచిపెడుతున్నాను అని చెప్తే నేను మిమ్మల్ని వదిలిపెడతాను, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము అన్న సమయంలో పెద్దవారు అయిన వారందరూ సేవకునితో సహా బైబిల్ మీద ఉమ్మివేసి వెళ్ళిపోయారు. కానీ ఒక చిన్న అమ్మాయి ఆ ఉమ్మివేయబడిన బైబిల్ని తుడిచి తన గుండెలకు హత్తుకొని, నేను దేవుని కోసం చావడానికైనా సిద్ధమే కానీ యేసుక్రీస్తు వారిని విసర్జించను అని చెప్పినప్పుడు ఆ చిన్న పిల్ల ధైర్యాన్ని చూసి అనేక మంది ఉమ్మివేయబడిన వారు కూడా సిగ్గు తెచ్చుకుని, మేము యేసుక్రీస్తు వారి కోసం చావడానికైనా సిద్ధమే కానీ యేసును విడిచిపెట్టము అని ధైర్యం తెచ్చుకున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘం మీదకి రానున్న దినాలలో హింసలు చెలరేగొచ్చు, కానీ మనకున్న ఆధిక్యత, బాధ్యత ఏంటి అంటే సాతాను సింహాసనం, వాడు కాపరం చేసే స్థలంలోనే మనము ధైర్యముగా నిలబడి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం అన్నది మనకి అప్పగించబడినటువంటి బాధ్యత. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే, ఇలాంటి పెర్గేము సంఘమును గురించి రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, నీవు సాతాను సింహాసనమున్న స్థలంలో కాపురమున్నావని నేను ఎరుగుదును అని చెప్తూ అంటాడు, నీవు నా మీదున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, హింసలు కలిగి మరణము కలిగిన అని చెప్పి ఇప్పుడు నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అని అక్కడ ఏమంటున్నాడు అంటే 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు, అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు అని తప్పిదము మోపుతూ ఉన్నాడు. ఈ రోజున బిలాము బోధను అనుసరించువారు సంఘంలో ఉన్నారు అని యేసుక్రీస్తు వారు తప్పిదాన్ని మోపుతూ ఉన్నారు. బిలాము బోధ ఏంటి అంటే, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని అతడు ఆశించి ఏం చేశాడు అంటే, ఒకటి దేవునిని విసర్జించాడు, సేమ్ అదే సమయంలో దేవుని శత్రువులైన వారిని సంతోషపెట్టడం ప్రారంభించాడు. అతడు చేసిన ప్రధానమైన 2 పాపములు ఏంటి అంటే, ఒకటి శారీరక వ్యభిచారానికి దేవుని ప్రజలు పాల్పడేలా చేశాడు. అంటే ఏమన్నాడు అంటే, ఇదిగో దేవుడు ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్న అంతకాలం
మనం వారిని ఏమీ చెయ్యలేం. కనుక దేవుడు వారిని విడిచిపెట్టేలాగా ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారంలోనికి దింపమని అతడు ఏం చేశాడు అంటే బాలాకు రాజునకు సలహా ఇచ్చాడు. బాలాకు రాజు వారిలో ఉన్న అందమైన అమ్మాయిలను ఇశ్రాయేలీల అబ్బాయిలకు ఎరవేసినప్పుడు వారు చేసిన శారీరక వ్యభిచారం ఏంటి అంటే వారి సొంత భార్యలను భర్తలను విడిచిపెట్టి వేరొకరితో వ్యభిచార సంబంధాన్ని కొనసాగించారు. అంటే దేవుడు సహించలేని పాపాలలో నరహత్య అన్నది 1, విగ్రహారాధన అన్నది 2, వేషధారణ అనేది 3, ఇక దేవుడు సహించలేని పాపాలలో 4వదిగా వ్యభిచారం. అంటే ఒక పురుషుడు తన సొంత భార్యను వదిలిపెట్టడం, ఒక స్త్రీ తన సొంత భర్తను వదిలి వేరొకరిని కలుసుకోవడం అన్నది దేవుడు సహించలేనటువంటి పాపం. ఇక బిలాము 2వ పాపం ఏం చేశాడు అంటే ఆధ్యాత్మికమైన వ్యభిచారం. అంటే వారి నిజ దేవుడైన యేసుక్రీస్తు వారిని లేక యెహోవా దేవుణ్ణి విడిచి వేరొక వ్యక్తిని అనుసరించేలాగా వారు ఆధ్యాత్మికమైన వ్యభిచారానికి చేసేలాగా వారిని పురికొల్పాడు. కనుక మనం బహుమానాన్ని ఆశించి ఇలాంటి చెడ్డతనాన్ని ప్రవేశపెట్టిన బిలాము బోధను అనుసరించేవారు పెర్గేములో ఉన్నారు అని ఇక్కడ దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. వారు విగ్రహములకు బలిచ్చిన వాటిని తినేలా. ఈ రోజున ఇంతకు ముందు కొన్ని నెలలుగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినవచ్చా లేదా అంటే మనము తినకుండా ఉండడమే 100కి 100% ఉత్తమం. ఎందుకంటే పార్టీల పేరుతో ఫంక్షన్ల పేరుతో దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తూ ఉండగా మరో పక్కన పేకల దాకా త్రాగి ప్రేకాటలు ఆడుతూ వ్యభిచారానికి పాల్పడుతూ లేక కొన్ని చెడు అలవాట్లు నేర్చుకోవడానికి అది కేంద్ర స్థానం అవుతుంది గనక ప్రాముఖ్యంగా యువత చెడిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకుండా ఉండడం అది శ్రేయస్కరమని నా ఆలోచన. ఇక నికోలాయితుల బోధ అంటే ఒక వ్యక్తి ఆచారాలకు బానిసైపోయేలాగా ఆచారాలను సమర్థిస్తూ బోధించడమే నికోలాయితుల బోధ. కనుక ఇలాంటి బోధకు అంటే దేవుని వాక్యము కంటే ఆచారాలకు ప్రథమ స్థానం ఇచ్చే బోధ అది మంచిది కాదు. గనక మనం మాకు దేవదాసయ్య గారి గురించి చెప్పండి, లేక మాకు భక్త్ సింగయ్య గారి గురించి చెప్పండి, లేక మాకు హోసన్న గారి గురించి చెప్పండి అంటే వారు మంచి దైవజనులు, మంచిదే. కానీ ప్రాముఖ్యంగా యేసయ్యను గురించి మాత్రమే విని యేసయ్య మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని వారిని అనుసరించడానికే విశ్వాసులు సిద్ధపడాలి. ఇక అంటాడు మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేయుదును అంటాడు. అంటే మారు మనస్సు పొందకపోతే త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత యుద్ధము చేస్తాను అంటాడు. ఇక్కడ త్వరగా అనే మాట తీర్పు ఆలస్యము కాకుండా వస్తుంది అన్న సత్యం నేర్పిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఖడ్గాన్ని నూరి ఉంచాడు అంటే అది దాచుకోవడానికి కాదు కానీ ప్రయోగించడానికి అన్న సత్యం మనము గ్రహించాలి. అశ్షూరియులను మానవ ఖడ్గముతో కాదు కానీ దేవుడు తన దూతను పంపినప్పుడు 180,000 మందిని హతం చేశాడు. అలాగే మనం 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు తన నోటి ఊపిరి చేత సాతానును నాశనం చేస్తాడు. కనుక అలాంటి నాశనం దేవుని నోట తీర్పుల ద్వారా మన మీదకి రాకూడదు. అంటే మనము దేవుని మాటను వ్యతిరేకించక ఆయన మాటకు లోబడి మారు మనసు పొందితే అప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే మరుగయ్యున్న మన్నాను ఇస్తానంటున్నాడు. అంటే
ఇశ్రాయేలీలకు ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించినట్లుగా, అలాగే ప్రస్తుత సంఘానికి యేసుక్రీస్తు వారు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని మనము తీసుకునే రొట్టె ద్రాక్షారసము ద్వారా ఆయన్ని సిలువను స్మరించినట్లుగా మనకి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మనకి అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అంటున్నాడు, నేను మీకు ఒక తెల్ల రాతిని ఇస్తాను, దాని మీద ఒక క్రొత్త పేరు రాయబడి ఉంటుంది, అది పొందిన వానికి అది తెలుస్తుంది అన్నాడు. ఈ రోజున ఆ క్రొత్త పేరు ఏంటి అంటే యేసయ్య నామము బలమైన నామం. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 7-10 వచనాల ప్రకారం ఆ నామము ద్వారానే స్వస్థత, ఆ నామము ద్వారానే రక్షణ, ఆ నామము ద్వారానే సమస్తము జరుగుతాయి. కనుక ఆ బలమైనటువంటి యేసయ్య నామము ఒక తెల్ల రాతి మీద రాయబడి మనకి అనుగ్రహించబడుతుంది. కనుక మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనము బిలాము బహుమానాన్ని ఆశించి చేసిన ఇలాంటి బిలాము చేసిన బోధనల్లో కానీ, అలాగే నికోలాయితుల ఆచారాలతో కూడినటువంటి బోధలకు కానీ దూరంగా ఉంటూ మనము జీవించాలి అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో, రెండంచుల ఖడ్గము ధరించినటువంటి మీరు నాయన యుద్ధము చేయడానికి, తీర్పు తీర్చడానికి, సమస్త అవిధేయతను అణిచి శత్రువులను నాశనము చేయడానికి సిద్ధంగా ఉన్నారు గనక సాతాను స్థలంలో కాపురమున్నటువంటి పెర్గేము సంఘం నిన్ను విడిచిపెట్టకుండా ఎలా జీవించిందో, అలాగే మాకు కూడా ఎలాంటి శ్రమలు నిందలు ఎదురైనా అలా నీ కోసం స్థిరంగా నిలబడడానికి సహాయం చేయండి. అలాగే ప్రస్తుత సంఘాలలో నాయన బిలాము బోధ, నికోలాయితుల బోధ నాయన దైవ వ్యతిరేకమైనవి గనక వాటిని విడిచిపెట్టి నాయన మేము మారు మనస్సు పొంది నీవు అనుగ్రహించేటటువంటి మరుగయ్యున్న మన్నాను, నీవిచ్చేటటువంటి ఆ నూతనమైన నామాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.